సికింద్రాబాద్ లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. దానం నాగేందర్ గారు, జూబ్లీ హిల్స్ శాసనసభ్యులు గౌరవనీయులు మాగంటి గోపీనాథ్ గారు, గౌరవనీయులు అంబర్పేట్ శాసనసభ్యులు కాలేరు వెంకటేష్ గారు, గౌరవనీయులు మషీరాబాద్ శాసనసభ్యులు ముఠా గోపాల్ గారు, గౌరవనీయులు మరి మన మధ్య లేకపోయినా ఇక్కడ సికింద్రాబాద్ శాసనసభ్యుడిగా డిప్యూటీ స్పీకర్గా ఉంటూ ఈరోజు ఇక్కడికి ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయినా ఖచ్చితంగా నాకు తెలుసు మా చిచ్చా ఎక్కడున్నా టీవీలో చూస్తుంటాడని, కాబట్టి మా గౌరవనీయులు పద్మారావు గారికి, అదే రకంగా వేదికపైన ఆసీనులైన గౌరవ మేయర్ సోదరుడు బొంతు రామ్మోహన్ గారు, గౌరవనీయులు మరొక శాసనసభ్యులు సహచరులు ఎల్వి స్టీఫెన్సన్ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు పల్లా రాజేశ్వరరెడ్డి గారు, ఎంఎస్ ప్రభాకర్ రావు గారు, ఎగ్గే మల్లేశం గారు, అదే రకంగా గౌరవ వక్ఫ్ బోర్డు చైర్మన్ సోదరులు సలీం గారు, గౌరవనీయులు ఎంబీసీ కార్పొరేషన్ అధ్యక్షులు తాడూరు శ్రీనివాస్ గారు, మరొక శాసన మండలి సభ్యులు అన్న ఫరీదుద్దీన్ గారు, వికలాంగుల దివ్యాంగుల కార్పొరేషన్ అధ్యక్షులు వాసుదేవరెడ్డి గారు, అదే రకంగా గౌరవ మాజీ మంత్రివర్యులు అన్న సి కృష్ణ యాదవ్ గారు, గౌరవనీయులు వేదికపై ఆసీనులైన మోతే శోభన్ రెడ్డి గారు, ఇంకా వేదికపై ఆసీనులైన సోదరులు మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు బండి రమేష్ గారు, వేదికపై ఆసీనులైన గౌరవ కార్పొరేటర్లందరికీ, గౌరవ సీనియర్ నాయకులందరికీ, మరి ఈరోజు మాకు బ్రహ్మాండంగా స్వాగతం పలికిన తమ్ముడు తలసాని సాయి కిరణ్ గారు, అదే రకంగా వారి మిత్ర బృందం మొత్తానికి, వేదికపై ఆసీనులైన గౌరవ కార్పొరేటర్లందరికీ పేరు పేరున, పాత్రికేయ మిత్రులకి, కార్యక్రమంలో దాదాపు 3-3.5 గంటల నుంచి ఓపికగా కూర్చున్న మా అక్క చెల్లెళ్ళందరికీ, అన్నదమ్ములందరికీ పేరు పేరున నా శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటా ఉన్నా. పెద్దగా చెప్పడానికి ఏం లేదు, ఎందుకంటే పెద్దలందరూ చాలా విషయాలు చెప్పినారు. మరి అసలే ముందే హైదరాబాద్లో మన నాయకులకు కార్యకర్తలకు ఎక్కువసేపు కాలాగదు, తొందరగా మీటింగ్ జల్దీ ఉడగొట్టుకోవాలనే మూడ్లో ఉంటారు, ఎందుకంటే ఇళ్లలో కోవాలి, మళ్ళా ముఖ్యంగా మా అన్నదమ్ములు అయితే దావతులు ఉంటాయి, కాబట్టి ఎక్కువసేపు మీకు కాలాగదు, కాబట్టి ఎక్కువసేపు నేను కూడా ఏం తీసుకోను. 2 విషయాలు. నిన్న మనం అనుకున్నాం, గౌరవనీయులు మన నాయకులు, మన పార్టీ అధ్యక్షులు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో శాసనసభ ఎన్నికల్లో ఏ రకంగానైతే విజయ ఢంకా మోగించి 75% స్థానాలను సాధించుకున్నామో అదే పద్ధతిలో మరొకసారి ఒక్కటే మన నినాదం, సారు కారు 16 ఢిల్లీలో సర్కారు అనే నినాదంతో ఢంకా బజాయించి తెలంగాణలో 16 స్థానాల్లో గులాబీ జెండా ఎగరాలి. మరొక స్థానంలో మన మిత్రుడు సోదరులు అసదుద్దీన్ ఓవైసీ గారు హైదరాబాద్ పార్లమెంట్ లో గెలిచి 17 మంది పార్లమెంట్ సభ్యుల సహకారంతో రేపటి రోజున ఇక్కడ గోల్కొండ ఖిల్లా మీదనేమో కేసీఆర్ గారు జెండా ఎగరేస్తుంటే, రేపు ఎర్రకోట మీద ఎవరు జెండా ఎగరేయాలనో తెలంగాణ ప్రజలు నిర్ణయించే పరిస్థితి రావాలని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మీ అందరి ఆశీర్వాదంతో ఆ పరిస్థితి వస్తుందని కూడా నేను బలంగా నమ్ముతా ఉన్నా. ఈరోజు నేను ఉదయం పేపర్లో చూడడం జరిగింది, గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మొన్ననే ముషీరాబాద్లో మన ముఠా గోపాల్ గారి చేతిలో ఓడిపోయిన డాక్టర్ లక్ష్మణ్ గారు, వారు ఒక మాట అనడం జరిగింది, మేము ఈసారి ఖచ్చితంగా గెలుస్తాం, బీజేపీ ఈసారి మళ్ళీ పార్లమెంటులో తెలంగాణలో కూడా బ్రహ్మాండంగా గెలుస్తుంది, ఒకవేళ మేం గెలవకపోతే నేను సన్యాసం తీసుకుంటా, గెలిస్తే నువ్వు సన్యాసం తీసుకుంటావా అని చెప్పి వారు నాకు ఒక సవాల్ కూడా విసరడం జరిగింది. డాక్టర్ లక్ష్మణ్ గారు అంటే వ్యక్తిగతంగా నాకు మిత్రుడు, నాకు అభిమానం కూడా, ఆయనంటే మంచి వ్యక్తి, మంచివాడు. నేను ముద్దుగా లచ్చన్న అని పిలుచుకుంటా. ఆ లచ్చన్న గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, పత్రికాముఖంగా చెప్తా ఉన్నా, మా సోదరులందరి ముందు, సోదరీమణులందరి ముందు చెప్తా ఉన్నా, లచ్చన్న మీరు ఇదే రకమైన మాటలు హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల ముందు కూడా బీజేపీ వాళ్ళు మాట్లాడింది. మేము లేస్తే మనుషులం కాదన్నారు, దేక్ లేంగే అన్నారు, బస్తీ మే సవాల్ అన్నారు. మేము ఆ రోజే చెప్పినాం, తెలంగాణ ప్రజల ఆలోచన, ముఖ్యంగా హైదరాబాద్ ప్రజల ఆలోచన వేరే రకంగా ఉన్నది. కేసీఆర్ గారి నాయకత్వాన్ని మాత్రమే కోరుకుంటున్నారు తప్ప మిగతా ఎవరిని చూసే పరిస్థితిలో లేరని చెప్పినాం. చెప్పినట్టే మషీరాబాద్లో కానీ, అంబర్పేటలో కానీ, గోషామహల్లో కానీ, ఖైరతాబాద్లో కానీ
ఉప్పల్లో కానీ ఎక్కడెక్కడైతే పోయిన శాసనసభలో ఆనాడు భారతీయ జనతా పార్టీ నాయకులు శాసనసభ్యులుగా ఉండేనో వారి నియోజకవర్గాల్లో కూడా జెండా పాతడం జరిగింది. కార్పొరేషన్ ఎన్నికల్లోనే ప్రతి కార్పొరేటర్ సీట్ కూడా ఆనాడే గెలుచుకోవడం జరిగింది. మళ్ళీ శాసనసభ ఎన్నికలు వచ్చినాయి. శాసనసభ ఎన్నికల్లో మళ్ళీ అదే పాత చింతకాయ పచ్చడి డైలాగులు కొట్టినారు. దేక్లేంగే అన్నారు, మేమే గెలుస్తామన్నారు, చాలా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు. ఆ రోజు కూడా మళ్ళీ దారుణమైన పరాభవాన్ని మూటగట్టుకున్నారు. ఇక్కడ ముఠా గోపాలన్ ఇక్కడనే ఉన్నాడు. ముషీరాబాద్ లో మొన్ననే గెలిచి శాసనసభ్యుడిగా వారు అడుగుపెట్టినారు. ముఠా గోపాల్ గారికి మెజారిటీ ఎంతైతే వచ్చిందో అంతకంటే తక్కువ ఓట్లు మా లచ్చన్నకు, బీజేపీ లచ్చన్నకు వచ్చినాయి. ఇక అంటే బాగుండదు. ఎక్కువ మాట్లాడితే ఈయన నీలుగుతున్నాడు అంటారు, అహంకారం అంటారు, చిన్నోడైనా పెద్ద మాటలు మాట్లాడుతుండ అంటారు, ఇంకేమేమో అంటారు. కాబట్టి నేను ఎక్కువ అనగాని ఒక్కటి మాత్రం పక్కా చెప్తున్నా, లక్ష్మణ్ గారు, మీరు ఏమనుకున్నా ఏం చేసుకున్నా ఎట్లనైతే కార్పొరేషన్ ఎన్నికల్లో చెప్పి ఓడగొట్టినమో, అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్లయితే చెప్పి 119 స్థానాల్లో 103 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు చేసినామో బీజేపీకి, రేపు సికింద్రాబాద్ పార్లమెంట్ లో కూడా తప్పకుండా గులాబీ జెండా ఎగిరేసి తీరుతామనే మాట బీజేపీ సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే ఊరికే చెప్పడం లేదు. బీజేపీ పార్లమెంట్ సభ్యుడిగా సికింద్రాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నది ప్రస్తుతం బండారు దత్తాత్రేయ గారు. వారు మొదట్లో వారిని ఢిల్లీలో మంత్రివర్గంలో కూడా తీసుకున్నారు నరేంద్ర మోడీ గారు. మరి ఏమైందో తెలియదు. సంవత్సరం కాలేదు, తీసి పక్కకు పెట్టేసినారు. ఎందుకు తీసేసినో కూడా ఈ రోజు వరకు చెప్పలేదు. తీసేయడమే కాకుండా ఈ దేశంలో చాలా అవమానకరంగా, నిజంగా చెప్పాలంటే ఒక రకంగా చాలా దుర్మార్గం. ఒక రాష్ట్రం 29 రాష్ట్రాల్లో తెలంగాణ కూడా మొత్తం భారతదేశంలోనే వేగంగా ఎదుగుతున్న రాష్ట్రాల్లో టాప్ 1, 2, 3 రాష్ట్రాల్లో మన రాష్ట్రం ఉంటుంది. అట్లాంటి ఈ రాష్ట్రంలో నాయకులే లేరన్నట్టు, అట్లాంటి ఈ రాష్ట్రంలో ప్రతిభావంతులే లేరన్నట్టు మొత్తంగా 75 నుంచి 80 మంది ఉండే కేంద్ర కేబినెట్ లో, కేంద్ర మంత్రివర్గంలో ఒక్కరంటే ఒక్క తెలంగాణ బిడ్డకు అవకాశం ఇవ్వకుండా అవమానించింది నీ బీజేపీ ప్రభుత్వం కాదా చెప్పాలని చెప్పి నేను లక్ష్మణ్ గారిని అడుగుతా ఉన్నా. ఈరోజు బీజేపీ పార్టీకి ఓట్లు అడిగే నైతిక హక్కు తెలంగాణలో ఉన్నదా ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఏం చేసిండు నరేంద్ర మోడీ గారు తెలంగాణకు? ఏమన్నా చేసిండా మనకు ప్రత్యేకంగా? ఏమన్నా ఒక్కటన్నా ప్రత్యేకంగా ఇగో మీ తెలంగాణ రాష్ట్రానికి నేను ప్రధానమంత్రిని అయినాక ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ప్రత్యేకంగా ఇస్తున్న కానుక అని చెప్పి ఏదైనా ఒక్క పని చేసిండా? మనకు పన్నుల్లో రాజ్యాంగబద్ధంగా మనకు రావాల్సిన వాటా తప్ప అర పైసా కూడా అదనంగా ఇచ్చిన పాపానబోని నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి ఏ ముఖం పెట్టుకొని ఇక్కడ ఓట్లు అడిగే హక్కున్నదో బీజేపీ నాయకులు చెప్పాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ మధ్యన కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినా, బీజేపీ వాళ్ళు మాట్లాడినా పాడిందే పాటరా పాచి పండ్ల దాసరి అన్నట్టు ఒకటే మాట, ఇద్దరు ఒకటే క్యాసెట్ ఇస్తున్నారు. ఏమంటున్నారు? అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిపోయినారు, మీరు ఓట్లు టీఆర్ఎస్ కేసినారు, పార్లమెంట్ మాత్రం రాహుల్ వర్సెస్ మోడీ, రాహుల్ గాంధీ కావన్నా నరేంద్ర మోడీ కావాలన్నా ప్రజలు తేల్చుకోవాలని చెప్పి ఇద్దరు బదులుకున్నట్టే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. అయితే రాహుల్ గాంధీ అనే వేయాలన్నట ఓటు, లేకపోతే నరేంద్ర మోడీ గారికి వేయాలన్నట. నేను అడుగుతున్నా, ఈ దేశంలో ఇంకా నాయకులు లేరా? ఈ దేశ ప్రజలకు అంత కర్మేం పట్టింది? అయితే మోడీనో లేకపోతే రాహుల్ గాంధీనో, అయితే బోఫోర్సు లేకపోతే రఫాయిల్ అన్నట్టు మీ ఇద్దరి మధ్యలోనే ఉండాలనా? వేరే వాళ్ళు లేరా దేశంలో కేపబుల్ నాయకులు? ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. అయినా మీరు ఒక్క మాటకు సమాధానం చెప్పాలా? 71 ఏళ్ళైంది ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి, భారతదేశానికి స్వతంత్రం వచ్చి 71 ఏళ్ళైంది. ఈ 71 ఏళ్లలో 2 పార్టీలకు భారతదేశాన్ని నడిపే అదృష్టాన్ని భారత ప్రజలు ఇచ్చినారు. 50 ఏళ్ల దాకా 55 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ నడిపింది. మరొక 10-15 ఏళ్లు భారతీయ జనతా పార్టీ, మధ్యలో కొన్ని రోజులు జనతా పార్టీ. ఇట్లాంటి పరిస్థితుల్లో 71 ఏళ్ల తర్వాత కూడా ఈ దేశంలోని పరిస్థితులు, మీరు ఈరోజు గ్రామాలకి పోతే చాలా గ్రామాలు ఉత్తర భారతదేశంలో కరెంటు లేని ఊర్లున్నాయి, రోడ్లు లేని ఊర్లున్నాయి, తాగడానికి మంచినీళ్లు లేని ఊర్లున్నాయి, మంచినీళ్లు లేని పల్లెలే కాదు పట్టణాలు కూడా ఈ దేశంలో కోకొల్లలుగా ఉన్నాయి. మరి 71 ఏళ్లు ప్రజలు అధికారం ఇచ్చినప్పటికీ ఏమీ చేయని ఈ 2 పార్టీలు మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని ముందుకొచ్చి ఓట్లు అడుగుతున్నాయో ప్రజలకు చెప్పాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా దయచేసి మనం అర్థం చేసుకోవాలి. ఏం అవసరం ఉంది కేసీఆర్కి ఎన్నికలతో మాట్లాడుతున్నారు? 16 మంది ఎంపీలు గెలిస్తే కేసీఆర్ ప్రైమ్ మినిస్టర్ అవుతాడా, ఢిల్లీలో ప్రధానమంత్రి నిర్ణయిస్తాడా అని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మన కుటుంబ సభ్యులు, టీఆర్ఎస్ కుటుంబ సభ్యులు కాబట్టి
ఇక్కడ మీరు వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా విని రేపటి రోజున ఏప్రిల్ 11 నాడు జరిగే ఎన్నికల్లో ప్రచారం కూడా మనం గట్టిగా చేయవలసి ఉంటుంది కాబట్టి ఒక 2-3 విషయాలు మీకు అర్థమయ్యేటట్టు చెప్పవలసిన బాధ్యత నా మీద ఉన్నదని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. దేశంలో ఈరోజు ఒక్కసారి ఏం పరిస్థితి ఉన్నదో ఆలోచన చేయండి. 2014లో ఆనాడు భారత ప్రధానమంత్రిగా ఆనాడు నరేంద్ర మోడీ గారు ఎన్నికైన నాడు దేశం మొత్తంలో ఆయన హవా ఉండే అన్నాడు. గుజరాత్ ముఖ్యమంత్రిగా 3 సార్లు గెలిచిండు, ఏదో గొప్ప పనులు చేసినాడు, దేశాన్ని కూడా అదే పద్ధతిలో ఉద్ధరిస్తాడని చెప్పి ఒక ప్రచారం జరిగితే దేశంలోని యువకులు వాళ్ళు వీళ్ళు అందరు కలిసి ఏకపక్షంగా 283 సీట్లు భారతీయ జనతా పార్టీకి ఇచ్చి నరేంద్ర మోడీ గారికి ఇచ్చి నడపండి మీరు దేశాన్ని అని చెప్పి ఆయన చేతిలో పెట్టినారు. ఏం చెప్పినారు నరేంద్ర మోడీ గారు అన్నాడు? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తా, మొత్తం 5 ఏళ్లలో 10 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినారు. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, వచ్చినాయా 10 కోట్ల ఉద్యోగాలు? నరేంద్ర మోడీ గారు చెప్పిన 10 కోట్ల ఉద్యోగాలు ఈ దేశంలో యువకులకు వచ్చినాయా? రాలేదు. అది మాత్రమే కాదు, పెద్ద నోట్ల రద్దు చేసినారు. రద్దు చేసి రైతులను కానీ చిన్న చిన్న వ్యాపారులను కానీ బ్యాంకుల ముందు క్యూలో నిలబెడితే ఆ క్యూలో కూడా గుండె పగిలి చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లాంటి పరిస్థితుల్లో ఏం చెప్పినారు నరేంద్ర మోడీ గారు? నల్లధనాన్ని వెలికితీస్తా అన్నారు. ఒక్కొక్క పేదవాడి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తా అన్నాడు. వచ్చిన ఈ దేశంలో ఒక్క పేదవాడి అకౌంట్లో 15 లక్షల రూపాయలు ఎక్కడన్నా మొత్తం భారతదేశంలో రాలే. అదే రకంగా చాలా చెప్పినారు. మాటలు చెప్పుకుంటూ పోతే చాలా చెప్పినారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నారు. సబ్కా సాత్ అన్నాడు కానీ తెలంగాణకు మాత్రం హాతే ఇచ్చిండు తప్ప ఇచ్చింది మాత్రం ఏం లేదు నరేంద్ర మోడీ గారు. ఈ మాట నేను ఆషామాషిగా అనడం లేదు. 5 ఏళ్ల ప్రభుత్వం చూసిన తర్వాత, 5 ఏళ్ల కేంద్ర ప్రభుత్వ ఆచరణ చూసిన తర్వాత బాధతో చెప్తున్న మాట. ఉత్తగనే ఏదో పొలిటికల్ గా రాజకీయంగా ప్రధానమంత్రి గారినో భారతీయ జనతా పార్టీనో బద్నాం చేయాలని చెప్తున్న మాట కాదు. భారత ప్రధానమంత్రిగా గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు గజ్వేల్కి వచ్చినారు. మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో లక్షల మందితో బహిరంగ సభ జరిగితే ఆ లక్షల మంది ముందే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయనకు విజ్ఞప్తి చేసినారు. అయ్యా ప్రధానమంత్రి గారు, తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడిందే తెలంగాణ రైతుల కన్నీళ్లు తుడవడానికి. తెలంగాణ రాష్ట్రంలో మేము శరవేగంగా రైతుల పొలాలకు, పంట పొలాలకు నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో మేము సాగునీటి ప్రాజెక్టులు కడతా ఉన్నాము. గోదావరి నది మీద కాళేశ్వరం కడుతున్నాం 80,000 కోట్ల ఖర్చుతో. కృష్ణా నది మీద 40,000 కోట్లతో పాలమూరు ఎత్తిపోతల పథకం కడతా ఉన్నాం. మీకు ఏది ఇష్టం ఉంటే అది. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టు కడతా ఉన్నారు. ఆ పోలవరం మీద ప్రాజెక్టు కడుతుంటే మీరు ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చినారు. జాతీయ హోదా ఇస్తే ఏమొస్తుందంటే ఆ ప్రాజెక్టు రూపాయి ఖర్చు అయితే ఆ రూపాయిలో 90 పైసలు కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తాయి. మన ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు, ఆంధ్రాకు మీరు పోలవరంకి జాతీయ హోదా ఇచ్చినారు, మాకేం అభ్యంతరం లేదు, ఇవ్వండి, ఆంధ్రాకి ఏమిచ్చినా మాకు పర్వాలేదు. కానీ మా దగ్గర కూడా మా రైతుల కోసం మేము 2 ప్రాజెక్టులు కడుతున్నాం, కాళేశ్వరం కడుతున్నాం, పాలమూరు ఎత్తిపోతల పథకం కడుతున్నాం. ఈ రెండింటిలో నీకు ఏది నచ్చితే దానికి జాతీయ హోదా ఇవ్వండి ప్రధానమంత్రి గారు అని 3 ఏళ్ల కింద దండం పెట్టి చెప్పినాం. ఇన్నడా? నవ్విండు, ముసిముసి నవ్వులు నవ్విండు. శాలువలు కప్పితే శాలువలు కప్పుకున్నాడు, దండలేస్తే దండలేయించుకున్నాడు, అవతల పడ్డాడు తప్ప ఈ 3 ఏళ్లలో చడి లేదు, చప్పుడు లేదు. తెలంగాణకు జాతీయ హోదా, తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చిన పాపాన పోలేదు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత నీతి ఆయోగ్ అనే ఒక సంస్థను, అప్పటిదాకా ఉన్న ప్లానింగ్ కమిషన్ను రద్దు చేసి నీతి ఆయోగ్ అనే కొత్త సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నీతి ఆయోగ్ అనే సంస్థ భారత ప్రభుత్వానికి, భారతదేశానికి దిశానిర్దేశం చేస్తుందని చెప్పినారు. వాళ్ళు తెలంగాణకు వచ్చినారు. వచ్చి మన పథకాలన్నింటినీ అధ్యయనం చేసినారు. మన ముఖ్యమంత్రి గారు స్వయంగా వారికి వివరించి చెప్పినారు. మా రాష్ట్రంలో చెరువులు బాగు చేస్తున్నాం, మిషన్ కాకతీయ అనే ప్రోగ్రాం పెట్టినాం, 20,000 కోట్లు ఖర్చు పెట్టుకుంటున్నాం. మా రాష్ట్రంలో ఇంటింటికి తాగునీరిచ్చే మిషన్ భగీరథ కార్యక్రమం చేస్తున్నాం, దీనికి ఒక 50,000 కోట్ల ఖర్చు అవుతాయి అని చెప్పి మొత్తం వివరించి చెప్తే ఆహా ఓహో అన్నారు. ఎంత గొప్ప ఆలోచన మీద అన్నారు, గొప్ప విజన్ అన్నారు, అన్ని చెప్పినారు. పోయి ఢిల్లీలో ప్రధానమంత్రి గారికి, కేంద్ర ప్రభుత్వానికి నీతి ఆయోగ్ ఒక ఉత్తరం రాసింది. తెలంగాణ చాలా మంచి పనులు చేస్తున్నది, తెలంగాణ ప్రభుత్వం మంచి ఆలోచనలు చేస్తున్నది, కేసీఆర్ గారు పేదల కోసం మంచి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు, చెరువులు బాగు చేసే ప్రయత్నం చేసే మిషన్ కాకతీయకు ఒక 5,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవ్వండి, ఇంటింటికి నీళ్లు ఇచ్చే మిషన్ భగీరథకు 19,000 కోట్ల రూపాయలు ఇవ్వండి అని చెప్పి మనం చెప్పుడు కాదు, నీతి ఆయోగే సిఫారసు చేసింది.
నీతి ఆయోగ్ 24,000 కోట్లు ఈ రెండు పథకాలకు కలిపి ఇమ్మని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తే 24,000 కోట్లు కాదు కదా, 24 పైసలు కూడా కేంద్ర ప్రభుత్వం మనకి ఇయ్యలేదనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకుండాలి టీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీలో అంటే, ఇదివరకు ఉన్నట్టు నరేంద్ర మోడీ గారి హవా ఇప్పుడు దేశంలో లేదు. ఏ సర్వే చూసినా క్లియర్గా కనబడుతున్నది, 150 సీట్లకు మించి ఎన్డీఏకు వచ్చినట్టు లేవు. రాహుల్ గాంధీ గారి పరిస్థితి అంతకన్నా అధ్వానంగా ఉన్నది, ఆయనకు 100 సీట్లు మించి వచ్చేటట్టు లేవు. ఒకవేళ దబ్బన రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామంటే కూడా ఇద్దరు కలిపితే కూడా 273 వచ్చే పరిస్థితి లేదు. అందుకే ఒక్కొక్క ఎంపీ రేపటి రోజున కీలకం కాబోతా ఉన్నాడు ఢిల్లీలో. మన నాయకుడు కేసీఆర్ గారు, మన కిషన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, 16 సీట్లు గెలిపిస్తే ఏం చేస్తాడు కేసీఆర్ అన్నారు. మా నాయకుడు మొనగాడు, ఇద్దరు ఎంపీలతో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన మొనగాడు కేసీఆర్ గారు. 16 మందితో ఏం చేస్తాడో రేపు వచ్చినాక చేసి చూపెడతాం. 16 మందితో ఢిల్లీ మెడలు వంచి రాబోయే 5 ఏళ్లలో 1,50,000 కోట్ల రూపాయలు అదనంగా తెలంగాణ కోసం తీసుకొని వచ్చే సత్తా ఉన్న నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. అంతెందుకు, పెద్ద పెద్ద పనులు కాదు, ఒక్క మాట మీరు ఆలోచించాలని చెప్పి కోరుతున్నా. ఈ దేశంలో ఎట్లున్నది పరిస్థితి ఈరోజు రాజకీయ వ్యవస్థ అంటే, జిస్కా లాఠీ ఉస్కా భైంస్ అన్నట్టున్నది. బడితే ఉన్నోందే బర్రె, ఆయననే మలుపుకొని పోతాడు, జిస్కా లాఠీ ఉస్కా భైంస్, అట్లా నడుస్తున్నది దేశం. అందుకే ఏమైతున్నది ఈరోజు, మమతా బెనర్జీ గారు కేంద్ర రైల్వే మంత్రిగా ఉంటే రైళ్లు ఎటుపోతున్నాయి, వెస్ట్ బెంగాల్ కురుకుతున్నాయి. లాలూ ప్రసాద్ యాదవ్ గారు ఆయన రైల్వే మంత్రిగా ఉంటే రైలు ఎటుపోతుంది, బీహార్కు పోతుంది. బీహార్